ప్రజలకు విముక్తి కలిగించాలి. ఇందాక రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసా. భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అడిగింది పొత్తు పెట్టుకుందామని, కానీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒప్పుకోలేదని రాచమల్లి గారు చెప్పారు. అసలు జరిగింది ఏంటంటే, వీళ్ళే అడిగారు, బాబు మీరు వాళ్ళతో పెట్టుకోకండి, మేము ఉన్నాం కదా, అందరినీ మీ కాళ్ళ దగ్గర ఇంతకుముందు ఎలా పడేసామో అలాగే పడేస్తాం కదా, వద్దు మీరు వాళ్ళతో పెట్టుకోవద్దు, మాకు బోలు సీట్లు వచ్చేస్తాయి అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు. అంటే రాచమల్లి లెవెల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి అక్కడ మాట్లాడే యాక్సెస్ లేదు కదా, ఈయనే రాష్ట్ర సమస్యలు అని చెప్పి వెళ్ళినప్పుడల్లా బతిమాలుతూ ఉంటాడు. వాళ్ళు చెప్పమన్నారు. ఎందుకంటే వీరి భావజాలం వేరు, వారి భావజాలం వేరు. కౌ కేరింగ్ పార్టీ, కౌ కిల్లింగ్ పార్టీ సంబంధం లేదు. సరే ఏదో రాజకీయంగా మరి ఫెడరల్ స్ట్రక్చర్లో మరి కొన్ని అవసరాలు ఉంటాయి పార్లమెంట్ సిస్టంలో, అంతే తప్ప వ్యవస్థాగతంగా వీళ్ళిద్దరికీ సంబంధం లేదు. ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళు తిరస్కరించారు. వీళ్ళు అఫీషియల్గా కలిస్తే వీళ్ళకి ఉన్నదే మరి ఉన్న ఓటింగ్ చల్లా చెదరైపోతుందని భయం వీళ్ళకి ఉంది. కానీ పక్కోడు ప్రజలు బాగుపడకూడదు, పక్క పార్టీలు మరి ప్రజాభిమానం చూరగొనకూడదు అనే ఉద్దేశంతో ఈ మధ్యన వారం క్రితం కూడా బాబు పొత్తులోకి వెళ్ళొద్దని చెప్పారు. నేను ఓపెన్గా చెప్తున్నా. సో వద్దనారి పతివ్రత అన్న తరహాలో వాళ్ళు చీకొడితే వాళ్ళు అడిగారు, మేము చీకొట్టామని చెప్పి మళ్ళీ రివర్స్లో మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అవమానించే విధంగా మరి రాచమల్లి గారు ముళ్ళు లాంటి పదాలు వాడారు. మరి దీనికి మరి నేనైతే స్పందిస్తున్నా, అది తప్పు. వీళ్ళు వాళ్ళని అడిగిన మాట వాస్తవం, వాళ్ళు తిరస్కరించిన మాట వాస్తవం. వీళ్ళ భయం ఏంటి, ఉన్న ఓట్లు పోతాయని. అందుకని చెప్పి మనం మ్యారేజ్ వద్దండి, కేవలం కాపురం చేద్దామండి అని చెప్పి వీళ్ళు అడిగిన మాట వాస్తవం. బాల్ బొబేస్ అన్న మాట కూడా వాస్తవం. అసలు ఎన్డీఏలోనే ఎప్పటి నుంచో కలుస్తామని చెప్పి కూడా బతిమాలారు. అయినా సరే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. ఇక నిన్న చాలామంది నాకు ఫోన్ చేశారు, చాలా బాగా మాట్లాడారు రాజు గారు. నా స్పీచ్ గురించి నేను చెప్పుకోవాలని కాదు, నా మనసులో మాట చెప్పాను, కేవలం నా మనసులో మాటే చెప్పాను. సో ఇంకా వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా సాక్షిలో అసలు జనం లేరని. సరే అక్కడ ఎంతమంది జనం ఉన్నారో కళ్ళకు కట్టినట్టు టీవీల్లోనే చూశారు, లైవ్లోనే. అదేం గ్రాఫిక్లు నెక్స్ట్ డే పేపర్లో వేస్తే గ్రాఫిక్లు, లైవ్లోనే ఏరియల్ షాట్స్లోనే ఎంత దూరం జనాభా కిక్కిరిసిపోయి ఉన్నారో అందరూ చూశారు. కాబట్టి ఇంకా నేను ఆ సంఖ్య గురించి, ఆ సక్సెస్ గురించి మళ్ళీ చెప్పను. కానీ